ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైల్లో చేస్తున్న ఓ పని ఈడీని కలవరపెడుతోంది. ఈ విషయాన్ని నేరుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకు కేజ్రీవాల్ జైల్లో ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా? ఆయన మామిడి పళ్ళు, మిఠాయిలు తింటున్నారు. కేజ్రీవాల్ మామిడి పళ్ళు తింటే ఈడీకి ఎందుకు అభ్యంతరం అనుకుంటున్నారా? వాచ్ దిస్ స్టోరీ. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. జైల్లో అరవింద్ కేజ్రీవాల్ అధికంగా మామిడి పండ్లు, మిఠాయిలు తింటున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇంతకు ఈడీకి ఈ విషయంలో ఎందుకు అభ్యంతరం అంటే దానికి ఒక కారణం ఉందంటోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో మామిడి పండ్లు, మిఠాయిలు తిని చక్కెర స్థాయి పెంచుకుంటున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ లెవెల్స్ పెంచుకుని అనారోగ్యం పేరుతో బెయిల్ పొందవచ్చన్నది కేజ్రీవాల్ కుట్రగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చారు. అయితే ఈడీ చేసిన ఆరోపణలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. అయితే బెయిల్ కోసం ఎంతలా ప్రయత్నించినా ఊరట దక్కలేదు. మధుమేహంతో బాధపడుతున్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది. జైల్లో ఉన్న ఆయనకు చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానంలో విన్నవిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. వాదనల నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదులు సంచలన ఆరోపణలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, మిఠాయిలు తింటున్నారన్నారు. అంతేకాదు చక్కెరతో కూడిన ఛాయ్ తాగుతున్నారని కోర్టులో వాదించారు. చక్కెర స్థాయి పెరిగితే వైద్యపరమైన కారణాలు చూపుతూ బెయిల్ పొందాలని చూస్తున్నారని ఈడీ తరపున న్యాయవాదులు వివరించారు. అయితే ఈడీ ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు తిప్పికొట్టారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనన్నారు. ఈ కేసులో కేజ్రీవాల్కు ఏప్రిల్ 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, పంజాబ్లో ప్రచారం చేయాలన్న ఆలోచనలతో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నికల ప్రచారం చేసి అత్యధిక స్థానాలు పొందాలనే వ్యూహంతో ఉన్న కేజ్రీవాల్ను అనూహ్యంగా ఈడీ అరెస్టు చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ షాక్లో మునిగిపోయారు. మొత్తం మీద ఈ ఎన్నికలను ఆప్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఉత్కంఠగా మారింది.